ఏఐ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారా? క్వాలిటీ థాట్ వారి ఆల్ ఇండియా స్కాలర్షిప్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. ఇప్పుడు నీకు తోడుగా ఒకళ్ళు ఉంటే నీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి తెలుసా? ఎవరు? నిన్ను ప్రేమించే వాళ్ళు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు నీ పక్కనుంటే మన్నీ పోతాయి. నువ్వు ఏదైతే బాధ లోపల అనుభవిస్తున్నావో, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావో ఇవన్నీ పోతాయి. చెప్పారు ఎవరైనా? నీ ఫ్రెండ్ చెప్పాడే మంది ఒక్కటే మార్గం అని. అది కాదు, నీకు ఒక మనిషి కావాలని చెప్పాడు ఎవరైనా? కానీ మంచి ఒక్కడే. నీకు ఒక ఫ్యామిలీ వస్తుంది రవి, నువ్వు ఒక మంచిగా అయితే. ఇప్పుడు చెప్పింది మీరు పాయింట్. ఆ మనిషి అంటే ఇప్పుడు చెప్పింది మీరు ఒక ఆన్సర్. తోడు ఒక తోడు చెప్పింది, అది ఎవరో కాదు మీరే. అది చెప్పింది మీరే. ఇప్పటిదాకా ఎవరు చెప్పలే. ప్రామిస్ మీరే చెప్పారు. పిన్ని బాబాయ్ వాళ్ళతో నీకు మంచి అనుబంధం ఏముందా? లేదు మేడం. వాళ్ళు ఎప్పుడైనా కలుస్తారా? నిన్ను అసలు కలవరా? అసలు నువ్వు ఎక్కడున్నావో తెలియదు వాళ్ళకి? తెలుసు. మొన్నే రీసెంట్గా నేను మంచాలు 5 ఫ్లోర్కి వేయాలంటే ఎత్తనికి పోయినా సెట్ వర్క్కి. పోతే మా బాబాయ్ వచ్చిండు. వచ్చి అరే నువ్వు ఇక్కడ ఎక్కడైనా మాట్లాడినావు అంటే ఓ బూతి తిట్టలే. ఇక నేను పోట్లే ఎస్ఆర్ నగర్. ఆయన వచ్చి తిట్టాల్సిన అవసరం ఏంటి? అప్పులో నేను చేసిన కొన్ని ఉన్నాయి. ఏం చేసావు? చెప్పాలంటే చాలా ఉన్నాయి మేడం. తెలియక చేసినవే కదా అవి, తెలిసి చేసావా? ఒకటి చేస్తే వాడి వల్ల నేను ఇన్వాల్వ్ అయినా. ఇప్పుడు అవి లేవు కదా. ఇప్పటికీ నేను ఇది వేసుకుంది నాది కాదు. దోస్తులే చెడగొట్టాలన్న వాళ్ళే, లేపాలన్న వాళ్ళే, తిండి పెట్టాలన్న వాళ్ళే, ఆఖరికి మన పిక్ పాకెట్ కాలు అన్న కూడా వాళ్ళే. మరి ఇన్ని తెలిసి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడొచ్చు కదా రవి. ఇప్పుడు వర్క్కి వెళ్ళాలంటే అక్కడ పరిస్థితులు నచ్చట్లేదు అంటావు. నీకు వీడి అన్నిట్లో నీకు సాయి వైన్స్ ఒక్కటే దేవాలయంలా కనిపిస్తుందా? అది మీరు అనుకుంటారు. ప్రతి ఒక్కరికి ఇదే చెప్తా, అది మీరు అనుకుంటారు. కానీ ఎందుకు తాగుతున్నాను? తాగితేనే మర్చిపోవడం కాదు. నేను ఎందుకు తాగుతున్నా అంటే తాగినాక నేను ఎవరికి ఏం చేస్తానో అది కాదు. తాగినప్పుడు ఫలానా లేనిపోని మెమోరీస్ మళ్ళీ మనకు గుర్తుకు వస్తాయి. తాగకపోతే మనం ఏం చేస్తున్నాం మనకే అర్థం కాదు. అది నిజం. అది తాగకపోతే మనం ఏం చేస్తున్నాం మనకు అర్థం కాదు. తాగితే అది అర్థం కాదు. తాగితే మనం ఏం చేస్తున్నాం మనకు అర్థం కాదు. తాగకపోతే నీకు ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయా? అవి భయం వేస్తున్నాయా? మామూలు కాదమ్ము. సరే, తాగకపోతే నిన్ను భయపెట్టే జ్ఞాపకాలు ఏం చెప్పు? అది మీరు మా అన్నకు అడగాలి. నేను ఎట్లుంటాను తాగకపోతే. ఇప్పుడు తాగున్నావా? ఆల్మోస్ట్ బరాబర్. సో తనతో పాటు ఒక బ్రదర్ వచ్చారు. రవి తను బ్రదర్గా భావిస్తారనమాట. కొన్ని కారణాలు అయితే ఆయన కెమెరా ముందుకు రావట్లేదు, బట్ ఎప్పుడు తనతో ఉంటారనమాట. మ్యాక్సిమం టైం తను చెప్తారు దాని గురించి. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ పరిస్థితికి కారణం ఏంటి? అంటే వాళ్ళ అమ్మ నాన్న బామ్మని కల్లారా అట్లా చూడడం వల్ల అప్పటి నుంచి మొదలైన భయమేనా? ఆ భయాన్ని మర్చిపోవడానికే తాగుతున్నాడా? లేదండి, వాడు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయాను కాదు, వాళ్ళ మమ్మీ డాడీ చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న బాబాయ్ పిన్ని వీని వెళ్ళగొట్టారు ఇంటి నుంచి. ఎందుకు అంటే వాళ్ళకి ఫస్ట్ వీళ్ళ మమ్మీ డాడీ సొంత మమ్మీ డాడీ కాదు, వీళ్ళ నాన్నమ్మ పెంచుకున్నారు అని తీసుకొచ్చి. వీళ్ళ అమ్మ నాన్న ఆమె ఉన్నంతసేపు వీడు ఒక రాజు అనమాట వాళ్ళకి. అంటే ఇంట్లో ఇతనే ఒక మంచి అది. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పిన్ని బాబాయ్ వీళ్ళందరూ వీని మనవాడు కాదని పంపించేశారు. అసలు తిన ఒరిజినల్ పేరెంట్స్ ఉన్నారు అనుకుంటా. ఉన్నారా? రియల్ మదర్ ఫాదర్ ఇప్పుడు లేరు. అంటే విలేజ్ లో ఉండే, ఇప్పుడు లేరు. ఇక్కడ తీసుకొచ్చుకుంది వీళ్ళ ముగ్గురు ఒకటేసారి ఇలా చనిపోవడం అనేది ఎందుకు? ముగ్గురు ఒకసారి చనిపోలే. వాళ్ళ డాడీ ఫస్ట్, తర్వాత ముగ్గురు కాల్చుకొని. ముగ్గురు అట్లా చనిపోయారు. ముగ్గురు కాల్చుకొని ఎలాగా? అది ఉంటాయి కదా బ్లాక్ మ్యాజిక్ ఏదో ఉంటాయి కదా అక్కడ. అంటే చాలా మంది ఇక్కడ ఏంటంటే వీళ్ళు బాగా సంపాదిస్తుండే. వీళ్ళ సారా ఏమంటున్నారంటే ఇల్లీగల్ గానే బాగా సంపాదిస్తున్నట్టు. వాళ్ళ బామ్మ చైల్డ్ అదే ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ కాబట్టి ఎంతో కొంత కమిషన్స్ వస్తూనే ఉంటాయి. వాళ్ళ మదర్ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మరి అంటే ఆర్థికంగా కూడా మరి అంటే పక్కన వాళ్ళు ఉంటారు కదా పడన వాళ్ళు. అతను కొంచెం మంచి పేరున్న పర్సన్ అనమాట. ఆయన ఇంట్లోనే కాల్చుకొని చనిపోయారు. ఆ ఇంట్లోనే వీళ్ళు ముగ్గురు ఉన్నారు మళ్ళీ. ఆ తర్వాత వీళ్ళ అమ్మ కాల్చుకొని చనిపోయారా? మమ్మీ ఇంకా అమ్మ ఇద్దరు ఒకేసారి. వీళ్ళిద్దరు ఒకేసారి.
అది నాకు తెలిసి బ్లాక్ మ్యాజిక్ అనుకుంటున్నాను. ఎప్పుడైతే కాల్చుకోవడం చనిపోయారో నా చిన్నమ్మ అప్పటి నుంచి చాలా డిఫరెంట్ అయిపోయినా. ప్లస్ మా నాన్న అంటే ఫుల్ మాస్. అంటే మొత్తానికి చెప్పాలంటే ఇప్పుడు ప్రభాస్ మూవీ డమ్డా డజం బోర్రు మజా మస్తు మజా అన్నట్టు మొత్తం దులిపెట్టు. సెకండ్ దులిపెట్టు మాదే. పుష్ప గల్లీ అంటే ఎవడైనా చెప్తాడు సన్నాలు. ఎంత సంపాదించేవాడు రోజుకి అప్పుడు నువ్వు? అంటే ఇప్పుడు ఇల్లు కట్టింది అదే ఆ పేరు మీద. నీ డబ్బులతోనే ఇల్లు కట్టారు నువ్వు సంపాదించిన దాంతో? చైల్డ్ ఆర్టిస్ట్ గా వెళ్ళి అవును. ఎంత తీసుకునేవాళ్ళు గుర్తుందా? 1000 అప్పట్లోనే 1000 రూపాయలు ఇచ్చేటోళ్ళు. నెలంతా ఉండేదా షూటింగ్ అప్పుడు? నాకు ఎక్కువ బడ్జెట్ వచ్చిందంటే ఆంధ్ర వాళ్ళకి మినిమం లేదన్నా ఒక 4 నెలలు. ఫస్ట్ పోగానే చైల్డ్ ఆర్టిస్ట్ రవి అనకుండా లంబాడి రవి అనేటోళ్ళు. అరే అమ్మ జీతం అనుకునేట్టు నేను. లంబాడే రవి అనే వల్ల అనగానే ఈయనే ఉన్నా అని చెప్పి చేయి లేపుకొని పోతాడు. నైరే పాట పెట్టంగానే నేను ఇంకో ప్రీతి అని ఒక అమ్మాయి ఉండేది. ఇక మేము డ్యాన్స్ చేసేది. డ్యాన్స్ చేయగానే అప్పుడే లారెన్స్ సార్ నాకు పరిచయం. ఈ సాంగ్ ఉంటుంది చూడు, ఈ స్టెప్, ఆ స్టెప్ మాదే. ఆ స్టెప్పు ఆ సాంగ్లో వేసారు అలానా అని చెప్పంగానే అప్పుడు ఫేమస్ అయినా. Hope you all like this video. If you like this video, please do like, share and subscribe to our channel. And don't forget to click the bell icon to get all our latest updates.